అగ్గిపుల్ల స్వామి హరీష్ రావు మళ్లీ ప్రజలను రెచ్చగొడుతున్నాడని, ఇది కేటీఆర్ మీద పెట్టిన కేసు కాదని, యావత్ తెలంగాణ ఉద్యమకారుల మీద కేసు అంటూ హరీష్ రావు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఉద్యమకారులను అణగదొక్కిన చరిత్ర మీది కాదా? కొత్తగా బిల్లా రంగాలు మళ్లీ పొలిటికల్ డ్రామాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆడుతున్న డ్రామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వారి మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ మంత్రులుగా వెలగబెట్టిన వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులకు, లేకపోతే టీఆర్ఎస్ ఉద్యమకారులకు, లేదంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు చేసింది ఏం లేదు. వాళ్ళ పార్టీ పేరు నుంచే తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉద్యమ అవతారం ఎత్తిండ్రు. మళ్ళీ అగ్గిపుల్ల స్వామి రెచ్చగొడుతున్నాడు. ఇది కేటీఆర్ మీద పెట్టిన కేసు కాదు, ఇది మొత్తం యావత్ తెలంగాణ ఉద్యమకారుల మీద పెట్టిన కేసు అని. ఇలా మీరు ఏ రోజైనా ఆ ఉద్యమకారులను కనీసం పట్టించుకున్న పాపన పోయిందా? ఉద్యమకారులనే జైల్లో పెట్టిన చరిత్ర మీద కోదండరామ్ గారిని, మందకృష్ణ గారిని, నన్ను ఇట్లా మొదలు పెట్టుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏ విధంగా అణిచివేయాలి, నేనే ఉద్యమకారుని అని చెప్పుకోవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం తెలియని కాదు. ఉద్యమకారులు అంటే మీరే, అధికారంలో ఉండేది మీరే, పార్టీ అంటే మీరే, తెలంగాణ పార్టీకి మీరే అధ్యక్షులు, నువ్వు నీ కొడుకు, జాతీయ పార్టీకి కూడా నువ్వే అధ్యక్షులు. ఎవరిని పట్టించుకొని మీరు ఇవాళ మిమ్మల్ని పట్టించుకుంటారని చెప్పి ఎందుకు అనుకుంటారో నాకైతే అర్థం కాదు. ఇన్ని రోజులు బావబామర్దుల మధ్యన పంచాయతీ ఉన్నట్టుగా ఒక నటన వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కలిసిపోయి ఏ విధంగా సిద్దిపేటలో కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టె దొరకకుండా ఉద్యమకారుల ఆత్మహత్యలకు కారణమైండో మా హరీష్ అన్న, అట్లనే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కొడుకు మీద పెట్టిన కేసు అంటే మన మీద పెట్టిన కేసు అని చెప్పి అంటున్నాడు. అటువైపు కేటీఆర్ 2500 ఇచ్చిందనే దాని విషయంలో ఏదో రాద్ధాంతం చేస్తున్నారు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మీ రాజకీయ జీవితం కోసం, రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకుండ్రు, తెలంగాణ ఉద్యమకారులను వాడుకుండ్రు. లక్షల కోట్లు సంపాదించి దొంగతనంగా సంపాదించిన దోపిడీ సొమ్మును దాచుకోవడానికి మళ్ళీ ఒక కొత్త నాటకం మొదలు పెడుతున్నారు. ఇలా మీరు ఆ రోజున ఉద్యమకారుల పక్షాన్నో లేకపోతే తెలంగాణ వాదుల పక్షాన్నో ఉండి మీ ప్రభుత్వంలో వాళ్ళకి పెద్దపీట వేసింటే మీకు ఇలా వచ్చిండే. ఉద్యమకారులను అందరినీ కూడా అణిచివేసి తొక్కేసింది మీరే. మళ్ళీ ఉద్యమ రూపం వేసుకొని వస్తే మిమ్మల్ని ఎవరు నమ్మరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు కార్యకర్తలు కూడా వీళ్ళని పట్టించుకోకండి. భారత రాష్ట్ర సమితిగా ఉన్న వాళ్ళంతా కూడా బంగారు బ్యాచ్, అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే లబ్ధి పొందిండ్రు. పూర్వం ఎవరైతే టీఆర్ఎస్కి పనిచేసిండ్రో వాళ్ళు నష్టపోయి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా లాభం చేకూర్చిన వాళ్ళు మిమ్మల్ని లేచి రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకునే చూస్తారు.